ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, అమ్మ క్లారిటీ కోసం నువ్వు భూమిని ప్రేమిస్తున్నావో లేదో చెప్పు. అవునమ్మా, నేను కూడా భూమిని చాలా ప్రేమిస్తున్నాను. ఎప్పటి నుంచో. చెవుల్లో అమృతం పోసావురా, నిజంగా. ఎప్పుడు నోరు తీపి చేయవే. నోరు తెరవన్నయ్య. అన్నయ్య, చనువుగా ఒక మాట చెప్పొచ్చో లేదో తెలీదు. విత్ యువర్ పర్మిషన్ చెప్పొచ్చా? చెప్పరా. నీ మొహంలో పెళ్లికల వచ్చేసిందన్నయ్య. అది చెప్తుంది నిజమేరా. ఇక ముహూర్తాలు పెట్టించి భూమితో నీ పెళ్లి జరిపించేయటమే. అపూర్వ, భూమి గురించి ఏదైనా మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడు. నిజానికి తను చెప్పినట్టు కిడ్నాప్ ప్రయత్నం జరిగే ఉంటుంది. కానీ ఎందుకు జరిగింది, ఎవరు చేసుంటారు? అమ్మాయి కనిపెట్టేస్తాడేమో. మీరిక్కడే ఉంటే భూమి నాకు పడిపోతుందని నువ్వు భయపడుతున్నావు. వాడే అయి ఉంటాడు. ఎవరండి? ఇంకెవరు? ఆ గగన్ గాడి. భూమి మన దగ్గర ఉంటుంది కదా, వాళ్ల వైపు తిప్పుకోవడానికి వాళ్లే రౌడీలను అరేంజ్ చేసి వాడే రక్షించినట్టు డ్రామా ఆడి ఉంటాడు. ఎన్ని సినిమాల్లో చూడలేదు. అమ్మా భూమి, నువ్వు వాడి మాయలో పడకు. అయ్యో నాన్న, ఆయన అలాంటి వారు కాదు. మీకెలా చెప్తే అర్థమవుతుంది? ఉరుమురిమి మంగళం మీద పడ్డమంటే ఇదేనమ్మాయి. మనం చేసిన క్రైమ్ కి ఆ గగన్ గాడు ఓనర్ అయిపోయాడు. సరే సరే వదిలేయండి, రండి అందరం కలిసి ఫోన్ చేద్దాం. పదండి. చల్లారిపోతుంది. భూమి వంటలన్నీ భలే చేసింది. అమ్మాయి అమ్మాయి, ఆ పప్పు చాలా బాగుంది, కలుపుకొని తిను. నాకొచ్చే కోపానికి ఇంకోసారి పప్పు గిప్పు అన్నావంటే అదే పప్పులో గన్నరు పప్పు కలిపి పైకి పంపిస్తాను. వదిలే అమ్మాయి.
చూసావమ్మా, వాణ్ణెంత అవమానించినా ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. సిగ్గులేని జన్మ మాది. అయ్యో నాన్న, ఆయన ఎందుకు సంతోషంగా ఉన్నారో నాకు తెలుసు, కానీ మీకు చెప్పలేను. బావా, డాన్స్ ఇరగ తీసేసావు. దానికంటే నువ్వే బాగా చేసావు. నాకు నీ డాన్సే నచ్చింది. బై ద వే, థ్యాంక్ యూ బావా. దేనికి? ఫోన్ చేసి రమ్మనగానే రానంటూనే వచ్చావు కదా, దానికి. నేనే నీకోసం రాలేదు. అనుకున్నాను, సరిగ్గా నువ్వేదే మాట అంటావని అనుకున్నాను. ఆనేసావు. అత్తయ్య కూడా నన్ను కోడలుగా చేసుకోవాలని అనుకోవడం లేదు. కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇలాగే అంటావనుకున్నాను, అన్నావు. చూసావా నీ మనసులో మాటల్ని ఎలా బయటికి చెప్పేస్తున్నాను? ఇప్పుడేమంటావు? ఏమంటాను? ఇదేదో బాగుంది అంటాను. బర్త్డే పార్టీకి పిలిస్తే రానన్నావు, వచ్చావు. పిక్నిక్కి రమ్మని పిలిస్తే రానన్నావు, వచ్చావు. రానంటూనే వస్తూ ఉన్నావు. రేపు ఇంటికొచ్చి పెళ్లి చేసుకుంటానంటూ సంబంధం కూడా మాట్లాడేస్తావు. మన లవ్ స్టోరీ బిగినింగ్ బాగుంది, సంబంధం మాట్లాడాక ఎండింగ్ బాగుంటుంది. ఐ లవ్ యూ బావా. సీ యూ. బాయ్. బాయ్ అత్తయ్య. బాయ్ పూర్ణిమ. ఇదేంట్రా మనకిలా కనెక్ట్ అయిపోతుంది? ఏముంటుంది? దానికి మెంటల్ ఎక్కింది. నువ్వేం టెన్షన్ పడద్దు, కారెక్కు. సరే. ఏమైంది ఇందు? నాకు టెన్షన్గా ఉందండి. ఎందుకు? అత్తయ్య మావయ్య ఏమంటారు అని. అన్న ప్రతిదానికి మన దగ్గర కౌంటర్ ఉంటుందిగా. ఇటుక మీద ఇటుక పేర్చినట్టు మాట మీద మాట పేర్చి గోడ కట్టేను. నీ భర్త నీ చెంతుండగా ఎలా నీకు చింత? కమాన్, కన్నీటి నా కన్యాకుమారి, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.